భవిష్యత్తులో మనము సరైనటువంటి స్థితిని పొందాలనుకున్నప్పుడు మన వర్తమానంలో ఉండేటువంటి స్థితిని మనం గుర్తించాలి. यदि तुम अच्छा भविष्य चाहते हो तो तुम्हें अपने वर्तमान पर ध्यान केंद्रित करना होगा. ఈనాటి యొక్క మేలును మనం ఈనాడైనా కూడా మరవకుండా దాచుకోవాలి. दूसरों ने तुम्हारा जो भी भला किया है उसे कभी मत भूलो. ముందు యోచన మనము చేసేటువంటి యొక్క వర్తమానంలోనే ఇమిడి ఉంటుండాలి. भविष्य भी वर्तमान के गर्भ में ही छुपा हुआ है. కనుక కృతజ్ఞతను మనము సరైనటువంటి లక్షణంగా మనం చూసుకోవాలి. इसलिए हमें यह हमेशा याद रखना चाहिए कि कृतज्ञता एक महत्वपूर्ण गुण है. మానవునికి ప్రధానమైనటువంటి గుణమే కృతజ్ఞత. मानव का प्रधान गुण कृतज्ञता है. ఈ విధమైనటువంటి యొక్క మార్గములను గుణములను మనం పెంచుకొని సమాజం లోపల ఈ సమాజమునకు తగినటువంటి యొక్క కృతజ్ఞతను అందించేటువంటి యొక్క విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి. हमें कृतज्ञता जैसे महान गुण विकसित करना चाहिए और विशाल हृदय से समाज की सेवा करनी चाहिए. పూర్వాభివృద్ధిని కోరువాడు పూర్వ వృత్తాంతమును మరవరాదు అని ఒక అర్థం. यह कहा गया है कि यदि तुम एक अच्छा भविष्य चाहते हो तुम्हें वर्तमान और अतीत को नहीं भूलना चाहिए. ఈనాటి మన యొక్క చిక్కులకు మన యొక్క బాధలకు ఎవరు సహాయం చేశారో దానిని మాత్రమే మనం మర్చినప్పుడు మనం భవిష్యత్తులో ఏమాత్రము ఇంకా సుఖశాంతులు ఉండవు. यदि अतीत में दूसरों ने तुम्हारा जो कुछ भी भला किया है उसे तुम आज वर्तमान में भूल जाओगे तो भविष्य में लेश मात्र भी खुशी और शांति नहीं पा सकोगे. కనుక ఈనాడు మనము సర్వ సుఖములు సర్వానందములు కూడాను ప్రకృతి వలనే మనం అనుభవిస్తున్నాం. आज जो हमें सभी प्रकार के सुख और आनंद प्राप्त होते हैं वो ऐसा ही स्वभाव रखने के कारण प्राप्त होते हैं. ప్రకృతి అనగా సమాజం యొక్క శక్తియే. मनुष्य की प्रकृति ही समाज की शक्ति है. కనుక ఈ సొసైటీ ఈ సమాజమునకు తగినటువంటి యొక్క కృతజ్ఞత మనం అందించాలి. इसलिए हमें समाज के प्रति कृतज्ञता अर्पित करनी ही चाहिए. అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల సేవా మార్గమును ప్రధానమైనటువంటి యొక్క దృష్టిలో పెట్టుకొని సేవా సంస్థలని ప్రారంభించాం. सेवा के इसी प्रधान उद्देश्य को ध्यान में रखकर समाज की सेवा के लिए श्री सत्य साई सेवा संगठन आरंभ किया गया है. ఈ సేవలు దేవ సేవలుగా దివ్యమైనటువంటి సేవలుగా భావించి చేయాలి. हमें सेवा को सदैव ईश्वर की सेवा करने दिव्यता की सेवा करने के भाव से ही संपन्न करना चाहिए. ఇవి ఏమో కృత్రిమమైనటువంటి మార్గంలో అయినటువంటిగా భావించరాదు. हमें सेवा को कभी भी बनावटी नहीं समझना चाहिए. ఇది నిర్బంధమైనటువంటి వృత్తులుగా భావించరాదు. हमें कभी भी यह नहीं सोचना चाहिए कि सेवा करना अनिवार्य है और सेवा हम पर थोपी गई है. కనుక మీరు ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా సేవల్లో పాల్గొని ఎవరికి చేసినప్పటికీ నా దైవానికి చేస్తున్నాను ఈ సేవలని విశ్వసించి చేయాలి. इसलिए हमें सेवा गतिविधियों में पूरे प्रेम के साथ पूरे दिल के साथ जुट जाना चाहिए और यह मानकर सेवा करना चाहिए कि हम ईश्वर के जिस भी स्वरूप को मानते हैं हम उसकी ही सेवा कर रहे हैं. ఈ సేవల యందు నిజముగా నిరహంకారమైనటువంటిది మన యొక్క సత్యసాయి సంస్థల యందు మాత్రమే ప్రత్యక్షంగా గోచరిస్తుండాలి. श्री सत्य साई संगठन में जब लोग सेवा गतिविधियां करते हैं तो तुम पाओगे कि वहां अहंकार के लिए कोई स्थान नहीं होता. ఈ అహంకారము చావాలంటే నిజమైనటువంటి యొక్క ప్రేమ పెరగాలి. यदि तुम अपने अहंकार को नष्ट करना चाहते हो तो तुम्हें अपने हृदय में निश्चल सच्चे प्रेम को विकसित करना होगा. ఈనాడు ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించి आज यहाँ कई हजार लोग एकत्रित हुए हैं. వారి గృహములందు ఎన్నో సదుపాయములు ఎన్నో అనుకూలములు ఎన్నో సుఖములు ఉండినప్పటికీ అవన్నీ కూడా నువ్వు త్యజించి ఇక్కడ ఇన్ని కష్టములకు ఇన్ని బాధలకు ఇన్ని అనానుకూలములకు కూడా సహించి ఈ భరించుకొని ఈ జీవించడమే ఇది గొప్ప తపస్సు. वे सभी लोग जो यहाँ पर एकत्रित हुए हैं उनके घरों में सभी प्रकार की आरामदायक अनुकूल सुविधाएं हैं. उन सभी को त्याग कर वे स्वेच्छा से कष्टों बाधाओं और असुविधाओं के बीच भी सेवा करने को तैयार हैं. उनके जीवन की यह महान तपस्या है. ఏకాత్మ భావము అనగా ఏ సంస్థలు ఎందుకు కనిపించదు, ఒక్క సత్యసాయి సంస్థలు ఎందు మాత్రమే గోచరిస్తుండాలి.
सभी में दिव्यता को देखने का यह नजरिया केवल श्री सत्य साई संगठन में दिखाई देता है और अन्य किसी भी संगठन में ऐसा दृष्टिगोचर नहीं होता। ఎన్ని దేశముల వారు, ఎన్ని మతముల వారు, ఎన్ని భాషల వారు, ఎన్ని వేషముల వారు ఇందరు కూడాను ఈ ప్రదేశంలో చేరి అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రి వలె ఒకరికొకరు అనుసరించి ఆప్యాయంగా ఒక్క చోట చేరి ఆనందాన్ని అనుభవించటం అనేటువంటిది ఒక్క సత్యసాయి సంస్థలకు మాత్రమే తగినటువంటిది। ऐसा केवल श्री सत्य साई सेवा संगठन में ही संभव है कि अनेक देशों से, अनेक मतों के, अनेक भाषाओं वाले, अनेक वेशभूषा वाले और अनेकों प्रकार की पृष्ठभूमि रखने वाले कई लोग भाई बहन की तरह प्रेम रखते हुए और सामंजस्य तथा समझबूझ के साथ में एक जैसे आनंद का अनुभव करते हैं। ప్రేమ స్వరూపులారా, दिव्य प्रेम स्वरूपो, ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని ఇంకను అధికంగా మనము అభివృద్ధి గావించుకొని యావత్ ప్రపంచమునకే మనము మార్గదర్శకులుగా రూపొందింప చేయాలని ఒక గాఢమైనటువంటి ఒక ప్రతిజ్ఞ మీరు చేయాలి। हमें यह दृढ़ प्रतिज्ञा करनी होगी कि तुम इस तरह के प्रेम में अभिवृद्धि करोगे और संसार में बदलाव के लिए स्वयं को एक उदाहरण के रूप में समर्पित और प्रस्तुत करोगे। అప్పుడే ఉపనిషత్తు వాక్యాన్ని మనము చక్కగా మనము నిరూపించిన వారం అవుతాము। केवल तभी हम अपने जीवन के माध्यम से उपनिषदों के संदेशों को साबित कर पाएंगे। కేవలము సేవా సంస్థల వారమని పేరు పెట్టుకొని సేవలకు దూరంగా ఉంటుండి మనం ఐకమత్యమైనటువంటి దాన్ని చంపుకొని ఆనందమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో చూసుకోవటం ఇది సరైనది కాదు। लोग स्वयं को केवल समाज का सेवक कहते हैं, किंतु वे सेवा गतिविधियों से दूरी बनाए रखते हैं। स्वार्थपरता और अज्ञानता के कारण उनमें बिल्कुल एकता नहीं रहती और वे आनंद का अनुभव नहीं करते। यह अच्छा नहीं है। ఎక్కడ ఉండినప్పటికీ తన యొక్క హృదయానికి తృప్తికరమైనటువంటి సేవలుగా తాను చేయాలి। तुम चाहे जो भी सेवा हाथ में लो, उससे तुम्हें हृदय की तृप्ति का अनुभव होना चाहिए। ఎవరి కోసమో ఎందుకోసమో మనం చేస్తున్నామని మీరు భావించరాదు। तुम किसी दूसरे के लिए सेवा कर रहे हो, यह सोच नहीं होना चाहिए। నీ నిమిత్తమై నీవు చేస్తున్నట్టుగా నీవు విశ్వసించాలి। तुम में यह दृढ़ विश्वास होना चाहिए कि तुम जो भी सेवा कर रहे हो वह तुम्हारे स्वयं के संतोष और तृप्ति के लिए है। కనుకనే అదే ఆత్మ తృప్తి అని వేదాంతం చెప్తూ వచ్చింది। यही वह आत्म तृप्ति है जिसे दर्शन शास्त्र में वर्णित किया गया है। నీవు చేసేటువంటి యొక్క సేవలు నీకు సంతృప్తికరంగా ఉన్నదా? क्या जो सेवा तुम कर रहे हो उससे तुम्हें संतृप्ति या आत्म संतोष है, లేక ఇతరుల తృప్తి నిమిత్తమై నీవు ఆడంబరంగా చేస్తున్నావా? या तुम किसी और की खुशामद करने के लिए या आडंबर के लिए सेवा कर रहे हो? ఈ ఆడంబరం ఉండినంత వరకు కూడాను ఆనందం మనకు లభ్యం కాదు। जब तक तुम आडंबर के लिए सेवा करोगे तुम्हें कभी भी आनंद प्राप्त नहीं होगा। ఈ ఆడంబరం ఉండినంత వరకు నువ్వు అహంకారం చావదు। और जब तक तुम दिखावे और आडंबर के लिए सेवा करोगे तो इससे तुम्हारा अहंकार कभी भी खत्म नहीं होगा। అహంకారం చావక ఆత్మతత్వం అర్థం కాదు। अहंकार को खत्म किए बिना तुम आत्म तत्व का अनुभव नहीं कर सकते। కనుక మొట్టమొదటి ఈ ఆడంబరాన్ని చంపాలి। इसलिए आडंबर को पूरी तरह नष्ट कर डालो। తద్వారా ఈ అహంకారం కూడా చస్తుంది। तब तुम पाओगे कि तुम्हारा अहंकार भी नष्ट हो गया है। మన సహజానందం మనకు ఆవిర్భవిస్తుంది। फिर तुम्हारे हृदय से स्वाभाविक आनंद का झरना बहने लगेगा। కనుక మన సహజానందాన్ని మనం పొందాలి। हमें इस प्रकार स्वाभाविक आनंद और स्वाभाविक प्रसन्नता की अनुभूति करना चाहिए। समस्त लोक